बीआरएस पार्टी वर्किंग प्रेसिडेंट तेलंगाना डायनामिक लीडर यूथ को ఐకాన్ మన కేటీఆర్ అన్న గారి జన్మదినాన్ని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కలిసి ఈనాడు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి కేటీఆర్ గారు ఇంకా వారు ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని, ఇప్పుడు మనం సాధించుకున్న తెలంగాణ లోపల కేంద్ర ప్రభుత్వం నిన్ననే మనకు అన్యాయం చేసింది. మనము కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఏ విధంగా అయితే అభివృద్ధి చేసుకున్నామో, ఇప్పుడు నిన్ననే చూసిన మన బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం మనకు ఒక గాడిది గుడ్డు ఇచ్చింది తప్ప ఏం లేదు. మరి రెండు జాతీయ పార్టీలు గెలిచి తెలంగాణ రాష్ట్రానికి ఏమి తీసుకొచ్చిన పరిస్థితి లేదు, ఏమి తీసుకురాలేదు. మరి ఆంధ్రలో ఉన్న ఒక ప్రాంతీయ పార్టీ గెలిచి అక్కడ అభివృద్ధి ఏ విధంగా చూసుకున్నదో నిన్ననే మన కళ్ళ నిండా చూసినాము. ఇప్పటికైనా తెలంగాణ వాదులంతా, తెలంగాణ మేధావులంతా, తెలంగాణ ఉద్యోగస్తులంతా మనం ఏం కోల్పోయినామో అని చెప్పని కొంచెం గ్రహించి ఇప్పటికైనా మనము తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో ఎంత వెనుకబడిపోతున్నామో గమనించాలని చెప్పని మీ అందరినీ కోరుకుంటూ, మన కేటీఆర్ గారు ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని చెప్పని బీఆర్ఎస్ పార్టీ పక్షాన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రియతమ నాయకుడు కేటీఆర్ అన్న జన్మదిన సందర్భంగా ఈరోజు జిల్లా పార్టీ ఆఫీస్ వచ్చిన కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ అన్న జన్మదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ అని ఇటువంటి పుట్టినరోజు ఎన్నో చేసుకోవాలని మనం మనస్ఫూర్తిగా కోరుకోవాలని ఆశిస్తూ, తెలంగాణ డైనమిక్ లీడర్ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు జగిత్యాల జిల్లా తెలంగాణ పార్టీ శ్రేణుల పక్షాన తెలియజేసుకుంటూ, వారు ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని మనసారా దేవుని ప్రార్థిస్తూ, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, ముఖ్య కార్యకర్తలకు, అదేవిధంగా జగిత్యాల జిల్లా జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ గారికి, అదేవిధంగా ముఖ్య నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, తెలంగాణ సాధించుకున్న తర్వాత ఐటీ రంగంలో దేశానికే తలమానికంగా మార్చిన కేటీఆర్ గారు వారి కృషి ఎల్లవేళలా తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకుంటారని, వారు ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా మన తెలంగాణ భవన్లో జగిత్యాలలో మరి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జడ్పీ చైర్పర్సన్ గారికి, అలాగే కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, కేటీఆర్ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం. आज हमारे केटीआर साहब माजी मिनिस्टर और यूथ आइकान, हम जगत्याल के पूरे आवाम से हमारे उनको तहे दिल से जन्मदिन का शुभ मुबारकबाद देते हैं और उन ऐसे कई बर्थडे मनाना बोल के हम सब अल्लाह से दुआ करते हैं. కల్వకుంట్ల తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు వారి యొక్క బర్త్డే సెలబ్రేషన్స్కి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, మరి జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ పక్షాన, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరి పక్షాన కూడా కేటీఆర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఇచ్చేసిన మీడియా సోదరులకు కూడా మరి ఇంతసేపు వెయిట్ చేసినందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ఒక గుర్తింపు వచ్చే విధంగా ప్రపంచ దేశాలన్నీ కూడా మరి తెలంగాణ వైపు చూసే విధంగా చేసినటువంటి నాయకుడు, ఒక ధీరోదత్తుడు, మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి తనయుడు, ఉద్యమ నాయకుడి తనయుడు, తండ్రికి తగ్గ తనయుడు మరి కేటీఆర్ గారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు 10 సంవత్సరాలు మరి పాలనలో మరి సంక్షేమం అంటే ఏమిటంటే ఒక సముద్రం, సంక్షేమానికి మరి హద్దు లేదు, మరి అభివృద్ధికి ఆకాశమే హద్దు అనే విధంగా 10 సంవత్సరాలలో మరి ఎంత చేయాలో అంతకు మించి కూడా రెట్టింపు విధంగా ఈరోజు
వారి యొక్క రక్తాన్ని చెమటను వారి యొక్క మేధస్సును రంగరించి మరి తెలంగాణ భవిత కోసం తెలంగాణ భవిష్యత్ కోసం పెట్టుబడి పెట్టినటువంటి నాయకుడు మరి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ కేటీఆర్ గారనే చెప్పుకోవచ్చు. ఇలా హబ్ ద్వారా మహిళలు కూడా మరి వ్యాపార రంగాల్లో వాణిజ్య రంగాల్లో సాధించాలని చెప్పేసి మహిళా సాధికారతకు కూడా గొప్ప పీట వేసినటువంటి నాయకుడు మరి కేటీఆర్ గారు. ఇలా హబ్ కావచ్చు, హబ్ కావచ్చు, మరి ఐటీ హబ్ కావచ్చు, మరి హైదరాబాద్లో చూసినట్టయితే మరో అమెరికను మరి లాస్ ఏంజల్స్ను తలపించే విధంగా ఈరోజు మరి అంత అద్భుతంగా కనిపిస్తుంది. ఒక విశ్వనగరంగా మరి ఈరోజు తయారీ అయిందంటే దానికి అంతటికి కూడా కారణం ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు. వారి వల్లనే సాధ్యమైంది. ప్రపంచ దేశాల్లో అందరూ కూడా ఇటువంటి ఐటీ మినిస్టర్ మనకు కూడా ఉంటే బాగుండు అనే విధంగా చేసినటువంటి నాయకుడు మరి కేటీఆర్ గారు. ఇప్పటికీ కూడా ఐటీ మినిస్టర్ ఎవరనంటే కేటీఆర్ గారు అని చెప్పేసి మరి అందరూ కూడా చెప్పుకుంటూ ఉన్నారు. అనేక పెట్టుబడులు తీసుకొచ్చి ఇలా పారిశ్రామిక రంగంలో మరి ఒక స్వర్ణ యుగం తలపించే విధంగా మరి పెట్టుబడులకు ఒక స్వర్ణధామంగా ఇలా హైదరాబాదు నిలిచింది. ఇలా హైదరాబాదుకు ఎప్పుడు కూడా పొల్యూషన్తో ఇబ్బంది పడే వాళ్ళు 10 సంవత్సరాలలో మరి గ్రీన్ సిటీ అవార్డు రావడం అనేది కేటీఆర్ గారి కృషి ఫలితంగానే మరి సాధించుకున్నామని చెప్పేసి గర్వంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక నిన్నటి బడ్జెట్ గురించి మాట్లాడేది నిన్ననే ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది. అందరు చెప్పినట్టుగా తెలంగాణకు మొండి చేయి చూపించారు. 10 సంవత్సరాలలో అందరు ఏమంటే వాళ్ళు బడ్జెట్ గురించి అంటే మరి కేసీఆర్ గారు మోడీని మరి వెళ్ళకపోవడం, మోడీ గారిని అడగకపోవడం వల్లనే మరి తెలంగాణకు నిధులు రాలేవు అని చెప్పేసి మాట్లాడినటువంటి ఎవరైతే మూర్ఖులు అజ్ఞానులు ఉంటారో వారికి ఇవాళ మరి తెలివి సోయి రావాలి. మరి అదే ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలాసార్లు పలుమార్లు కూడా మరి మోడీ గారితో సత్సంబంధాలు కొనసాగిస్తున్నాం అని చెప్పేసి చెప్పారు. మరి వారి యొక్క సత్సంబంధాలు ఏమైనాయి? వారికి ఎప్పుడూ కూడా తెలంగాణ అంటేనే చిన్న చూపు, తెలంగాణ పట్ల ఎప్పుడు కూడా నిర్లక్ష్యం వహించారు. మరి అప్పుడు కూడా మోడీ గారు పార్లమెంట్లో ఏమని మాట్లాడారు? తల్లిని చంపి బిడ్డను బతికించారు అనే విధంగా మాట్లాడి తెలంగాణ పట్ల మరి విషయాన్ని జిమ్మిన విషయాన్ని మరి తెలంగాణ ఏ బిడ్డ పార్టీలకు అతీతంగా ఏ బిడ్డ కూడా మర్చిపోదు. మోడీ గారికి మన ఓట్లు కావాలి, తెలంగాణ ప్రజల ఓట్లు కావాలి. ఇక్కడ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలను పాపం ఏమో తీసుకొస్తారని పంపించారు తప్ప మరి ఒక్కరు కూడా నోరు మెదపలేదు. మరి ఏం తీసుకొచ్చారు? 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. మరి ₹1 అంటే ₹1 తీసుకురాలి. కనీసం 8 మంది ఉంటే 8 రూపాయలు కూడా తెలంగాణకు పట్టుకరాని పరిస్థితి. మరి కేసీఆర్ గారే వెళ్ళలేదు కావచ్చు, అడగలేదు కావచ్చు. మరి ఇలా రేవంత్ రెడ్డి గారు అడిగినారు కదా, కనీసం 8 రూపాయలు కూడా తీసుకురాలేదు. మరి కాంగ్రెస్ 8 రూపాయలు 8 మంది ఉన్నారు, ఇటు బీజేపీ 8 మంది ఉన్నారు. వాళ్ళిద్దరు కలిసి కనీసం 16 రూపాయలు కూడా పట్టుకరాని పరిస్థితి. అయినా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఎక్కడి నుంచి కూడా రూపాయి రాకున్నా కూడా ఇవాళ రైతులకు ఒక్క పొలం మడి ఎండిపోకుండా కూడా నీళ్ళు ఇచ్చిన ఘనత మరి కేసీఆర్ గారిదని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్నాం. ఒక్కనాడు కూడా విత్తనం పెట్టిన అప్పటి నుండి కూడా మళ్ళీ పంట చేతికి వచ్చే వరకు రైతు ఇబ్బంది పడకుండా రైతు బంధు, అదేవిధంగా రైతు బీమా పథకాలు ఇచ్చి మరి పంటను అన్ని సెంటర్లు పెట్టి కొనుగోలు చేసినటువంటి నాయకుడు, మరి విత్తనాలు ఎరువులకు కొరత లేకుండా చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కాళేశ్వరం గురించి ఎన్ని అబద్ధాలు మాట్లాడారు, మేరీగడ్డ గురించి ఎన్ని అబద్ధాలు మాట్లాడారు. ఇవాళ అసలు కళ్ళు కల్పించినట్టయితే కళ్ళతోటి చూడండి ఎంత బాగా నిండు కుండలాగా మరి మేరీగడ్డ బ్యారేజ్ ఉన్నది. వట్టిగానన్నా బురద జల్లాలే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు చేసినటువంటి కేసీఆర్ గారి మీద అనే ఒక విష ప్రయత్నం, రాజకీయ కక్ష మాత్రమే తప్ప ఇవాళ మళ్ళీ అదే రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? మళ్ళా కేసీఆర్ గారు మన అసెంబ్లీకి వచ్చి మళ్ళా నిన్న ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ మీద మరి రావాల్సినటువంటి హక్కుల మీద వారే మాట్లాడాలి అంటున్నారు. అంటే ఎవరైనా కూడా హక్కుల గురించి తెలంగాణ గురించి మాట్లాడాలంటే మళ్ళా పోయి వెతుక్కుంటూ పోయి మళ్ళీ కేసీఆర్ గారితో సాధ్యమవుతుంది తప్ప ఎవరి వల్ల కాదు అని చెప్పేసి చెప్పకనే వారే నిన్న చెప్పినటువంటి సందర్భం. ఏదేమైనా కూడా మరి తెలంగాణకు మరి స్వీయ అస్తిత్వమే మరి శ్రీరామ రక్ష అని చెప్పేసి ఆనాడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు చెప్పినట్టుగా మరి కేసీఆర్ సారే మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా శ్రీరామ రక్ష అని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రజలకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా, అధికారం ఉన్నా లేకున్నా, ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజలకు ఎప్పుడు కూడా అండగా నిలిచే నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొక్కసారి
మా యొక్క యంగ్ అండ్ డైనమిక్ లీడర్ కేటీఆర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు జిల్లా పార్టీ పక్షాన, మా బీఆర్ఎస్ పార్టీ సైనికులందరి పక్షాన కూడా జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కూడా చిన్న అనారోగ్యం కారణం వల్ల హైదరాబాద్లో ఉండడం వల్ల రాలేకపోయాను. కాకపోతే అందరూ కూడా ఇవాళ నిజమైన స్వచ్ఛమైనటువంటి కార్యకర్తలందరూ కూడా వారి యొక్క ఉత్సాహంతో వారి యొక్క గుండెల నిండా కేటీఆర్ గారిని నింపుకొని మరి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నేను కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇదే విధంగా ఉందాం అందరం కూడా జైత్యాల జిల్లాలో ఉన్నటువంటి జైత్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, స్వచ్ఛమైన కార్యకర్తలు, పదవి ఉన్నా రాకున్నా కూడా కేసీఆర్ అంటే అభిమానం, పార్టీ అంటే ప్రాణం ఉన్న వాళ్ళందరం కూడా మరి మీతో పాటుగా మేమందరం కూడా పార్టీతో మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసుకుందాం. ఏ ఆపద ఉన్నా ఏ అవసరం ఉన్నా కూడా మీకు పార్టీ అండగా ఉంటుంది, మేమందరం కూడా అండగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ జై తెలంగాణ.